ఇప్పుడు మనం బలలో పాలు పొందే నిమిత్తం దేవుని వాక్యాన్ని వింటున్నాం. మరి ఒక మాట చదువుకొని మనం వాక్యంలోనికి ప్రవేశిస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మరి 7వ వచనంలో ఒక మాట, 11వ వచనంలో ఒక మాట, 12వ వచనంలో ఒక మాట చదువుతాం. 7వ వచనంలో ఒక మాట, 11వ వచనంలో ఒక మాట, 12వ వచనంలో ఒక మాట. నేను చదువుతాను, నా వెనకే మీరు చెప్పండి. నేను చెప్తాను, నా వెనకే చెప్పండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, 12వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో కొన్ని మాటలు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7 నుండి 12లో కొన్ని మాటలు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, 11వ వచనంలో, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. 12వ వచనం చివరి మాట, వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఇప్పుడు నేను అంతా కలిపి చదువుతాను, చూడండి, అర్థం చేసుకోండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. 12లో వారికి విశేషమైన ఆదరణ కలిగారు. వారికి విశేషమైన ఆదరణ కలిగారు. కాబట్టి చదివిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో మనం పాలు పొందినట్లు మనకు తగిన సహాయము అనుగ్రహించునుగాక. చూడండి, ఇక్కడ రాయబడిన మాటల్లో ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుట అనే సందర్భంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి. అక్కడున్న ప్రజలకు విశేషమైన ఆదరణ కలిగింది. రొట్టె విరిచినప్పుడు అక్కడ జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి పౌలు అనేకమైన విషయాలు వాళ్ళకు బోధించినప్పుడు వాళ్లకు విశేషమైన ఆదరణ కలిగింది. కనుక మనం కూడా రొట్టె విరిచినప్పుడు, లేకపోతే దేవుని వాక్యము వినుట ద్వారా, దేవుని మాటలు వినుట ద్వారా మనకు కూడా ఆదరణ కలిగేదిగా ఉంటుంది అని జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ ఈ తలంపులు చూడండి. ఆదివారం రొట్టె విరుచుట అనేది అక్కడే మనం చూస్తాం బైబిల్లో. మరి ఇది జరగటానికి ముందు అనేకమైన మార్పులు చేర్పులు జరిగినాయి. సంఘంలో అనేకమైన మార్పులు చేర్పులు జరిగినాయి. వాస్తవంగా యేసుప్రభు ఈ లోకంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆదిమ సంఘ ప్రారంభంలో మరి వాళ్ళు ఎలాగున్నారు, ఆదిమ సంఘం ఎంత గొప్పగా ఉంది, మనం కూడా అంత గొప్పగా ఉండాలి. ఆదిమ సంఘంలో వాళ్ళు ఎంత గొప్పగా భక్తి చేశారు, మనం కూడా అంతే భక్తి చేయాలి. వాళ్ళు యేసు ప్రభు వాళ్ళకు చెప్పిందంతా కూడా చక్కగా నెరవేర్చుకుంటా వారి యొక్క కాలంలో బహుగా సంఘ విస్తరణ కోసం ప్రయాసపడ్డారు. సంఘమును అభివృద్ధిలోనికి తీసుకురావడానికి ఒక్కసారిగా జరిగిపోయిన అద్భుతం ఏమీ కాదు. అసలు సంఘం ప్రారంభమే ఒక్క వ్యక్తితో ప్రారంభించబడింది. ఎవరు ఆ వ్యక్తి చెప్తారా? సంఘము ఒక్క వ్యక్తితో ప్రారంభించబడింది. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి, ఎవరైనా చెప్పండి. సంఘం ఒక్క వ్యక్తితో ప్రారంభించబడింది. ఎవరా వ్యక్తి? పేతురా? 4 బయట పెడుతున్నావు, బుసలు కొడుతున్నావు ఏంది? ఎవరు? సంఘం ఒక్క వ్యక్తితో ప్రారంభించబడింది. ఎవరు? పర్లేదు చెప్పమ్మా. చెప్తాగా నేను తరిచేస్తా. పేతురు కాదు. సంఘం ఒక వ్యక్తితో ప్రారంభించబడింది. తర్వాత 2 కలిసి 3 అయ్యారు. తర్వాత 2 కలిసి 5 అయ్యారు. తర్వాత ఇంకొక 8 కలిసి 13 అయ్యారు. చెప్తారు ఇప్పుడైనా ఎవరితో ప్రారంభించబడిందో? పర్లేదు చెప్పండి. సంఘము ప్రారంభించిన ఆయనే యేసు ప్రభు.
సంఘం యేసు ప్రభు అనే ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది. తర్వాత ఆయనకు 2 అసిస్టెంట్లుగా వచ్చి చేరారు. ఎవరు వాళ్ళు? యోహాను, యాకోబు. తర్వాత మరొక 2 వచ్చి చేరారు. వాళ్ళు ఎవరు? పేతురు, ఆంద్రేయ. గుర్తుపెట్టుకోండి, సంఘం ప్రారంభించింది యేసు ప్రభువే, ఒక్కడే. ఫస్ట్ సంఘం ప్రారంభించబడినప్పుడు ఒక్కడే. తర్వాత 2 చేరారు, 3 అయ్యారు. తర్వాత 2 చేరారు, 5 అయ్యారు. తర్వాత ఒకళ్ళు చేరుకుంటూ మొత్తం 13 సంఘం. ఈ 13 మంది 3 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తే అనేక మంది ప్రజలు పట్టబడి అనేక మంది ఆయన వెంబడించేటువంటి వారుగా ఉన్నా కూడా ఆయన మళ్ళీ మధ్యలో విడిచిపెట్టేశారు. ఎందుకు ఆయన వెంబడించారంటేనేమో ఆయన రొట్టెలు పెడుతున్నాడని రొట్టెల కొరకు ఆశపడి వెంబడించారు. ఆయన రొట్టెలు కొరకే మీరు వస్తున్నారని చెప్పి కఠినంగా మాట్లాడినప్పుడు కొంచెం అభ్యంతరపడి ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత యేసు ప్రభు ఘోరమైన తీర్పు తీర్చి, అన్యాయపు తీర్పు తీర్చి చిలువ శిక్ష కూడా వేశారు. ఆ చిలువ శిక్ష వేసిన తర్వాత 12 మంది కూడా చెదిరిపోయారు. అసలు ఆ 12 మందిలో ఒకడు ఆయన అప్పగించిన వాడు కూడా ఉన్నాడు. ఈ 12 మందికి చెదిరిపోయారు. తర్వాత అక్కడ ఎవరు నిలబడ్డారయ్యా అంటే కొందరు స్త్రీలు నిలబడ్డారు. ఆ స్త్రీలతో పాటు యోహాను కూడా ఉన్నాడు. ఇది అక్కడ ఆ యేసు ప్రభు మరణించిన సందర్భం వరకు జరిగిన సంగతి. యేసు ప్రభు మరణించే సమయానికి అక్కడ ఎవరూ లేరు. బహుశా యోహాను కూడా లేడు. అందరూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వేలాడుతుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అరిమతయి యోసేపు వచ్చి ఆ దేహాన్ని దింపి సమాధిలో పెట్టాడు. అరిమతయి యోసేపు, నికోదేము అనే 2 పెడుతున్నప్పుడు సాయంకాల వేళలో కొంతమంది 2-3 స్త్రీలు కూడా వచ్చారు. మగ్దలేన మరియా, వేరొక మరియా, ఇంకొక మరియా, సలోమే అనేటువంటి స్త్రీలు కూడా వచ్చారు. కనుక అట్లాగా యేసు ప్రభు సంఘం ప్రారంభించినప్పుడు ఒక్కడే. తర్వాత కొద్దిమంది ఆయన వెంబడించే వాళ్ళు అయ్యారు. అనేక మంది వెంబడించిన వాళ్ళు కూడా వెనక్కి తీసి వేరైపోయినా ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం వెళ్ళే ముందు వాళ్ళకు చెప్పాడు ఒక సంగతి. నా వలన, దేవుని వలన వినిన సంగతులు, వాగ్దానాలు నెరవేరే వరకు మీరు యెరూషలేములోనే ఉండాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ ఆ మాటలను పట్టుకుని ఆయన పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మేడగదిలో వాళ్ళు పస్కాను భుజించారో అదే మేడగదిలోకి వచ్చి 120 మంది కలిసి కూడి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ 120 మంది యేసుప్రభు చనిపోయేటప్పటికి శిష్యులు గాక వాళ్ళ కుటుంబాల్లో స్త్రీలు గాక ఇంకా అనేక మంది 120 మంది చేయబడినప్పుడు వాళ్ళు ఒక గదిలో ప్రార్థన చేయటం ద్వారా ఆదిమ సంఘ చరిత్ర ప్రారంభమైనప్పుడు అనేక రకాలైన పరిస్థితులు, అనేక రకాలైన ఎత్తు పల్లాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, హింసలు, శ్రమలు, బాధలు, ఖడ్గాలు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. సంఘం ఏమంతా ఊరికినే ఆషామాషిగా నిర్మాణం చేయబడిన సంఘము కాదు. అనేక ఒడిదుడుగులకు, అనేక ఇబ్బందులకు గురయ్యి యేసుప్రభు స్థాపించిన సంఘమే. ఈ రోజుల్లో మనం స్థాపించిన సంఘాలు ఒడిదుడుకులకు గురవడం పెద్ద విషయమేం కాదు. యేసు ప్రభు స్థాపించిన సంఘమే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చింది, ఎన్నో ఎత్తు పొలాలు ఎదుర్కొంటూ వచ్చింది. అయినా కూడా ఆదిమ సంఘంలో ఆ విశ్వాసులు, ఆ భక్తులు నిలబడ్డారు. ప్రభు కొరకు నిలబడి సంఘాన్ని అభివృద్ధి అంటే క్షేమాభివృద్ధి పొందే వరకు వాళ్ళు చక్కగా సంఘపక్షంగా నిలబడిన వారుగా మనం కూడా నిలబడాలి. ఏమేం జరిగినాయి? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఆదిమ సంఘంలో ఏ సంగతులు సంభవించినాయి, ఏ రకాలైనటువంటి నష్టాలు, కష్టాలు వాళ్లకు కలిగినాయి, అనేక రకాలుగా వాళ్ళు ఎలా ఆదరించబడ్డారు అనే కొన్ని సంగతులు మనము చూసుకుని మనం బలలో ప్రవేశించనంటున్నాం. పెద్ద వర్తమానమే కానీ క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే మన టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అపోస్తులుగా చేయబడిన వీరందరూ కూడా ఏ కార్యాలు జరిగించారో రాయబడిందే అపోస్తుల కార్యం. ఈ అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా రాసి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఆదిమ సంఘం నడిపించబడిన విధానం, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ కూడా రాస్తూ వచ్చాడు. అది పౌలు చనిపోయే వరకు ఆ సంగతులు రాయబడ్డాయి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఎలాగ ఈ ప్రారంభాన్ని, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల ద్వారా దీన్ని ప్రారంభించారు, అంటే ఎలా వాళ్ళు కొనసాగుతూ వచ్చారు
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. దయచేసి చూడండి. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్న మొట్టమొదటి సందర్భము పెంతెకొస్తను పండగ దినము నాడు శిష్యులందరూ కూడా ఒక చోట కూడి ఉండగా, ప్రార్థన చేస్తుండగా ఏంటంట, ఆకాశము నుండి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చి వాలింది. అంటే పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చింది. అందుకని యేసుప్రభు అన్నాడు అపోస్తుల కార్యములు 1:5 మీరు ఏంటంట, మీరు నా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మము పొందుదురు అన్నాడు. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, అగ్ని వల్లే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చుట వారు అనుభవించారు. సరే, పెంతెకొస్తను పండగ దినము నాడు వారందరూ ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీద వ్రాలింది. నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలింది. అగ్ని వారి మీద రాలినప్పుడు ఏమైందంట, వాళ్ళు అన్య భాషలో ఆత్మ ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటాన్ని వారు అనుభవించారు. వీళ్ళారా మనకొద్దా? మనకు అవసరం లేదా? ఆదిమ సంఘం వలె మనం కూడా కొనసాగాలంటే, ఆదిమ సంఘం వలె మనం కూడా యేసు ప్రభువు చక్కగా నమ్మకమైన శిష్యులుగా ఉండి సంఘం అభివృద్ధి కొరకు ప్రయాసపడాలంటే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుట అనేది మనం అనుభవించాలి. అక్కడ అగ్ని రాయబడలేదులే కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని రాయబడింది. అయితే మరి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం పొందుదురని యోహానే, బాప్తిస్మం ఇచ్చే యోహానే చెప్పాడు. నేను ఇచ్చే బాప్తిస్మము ఇలాంటి బాప్తిస్మమైనా ఈయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడని యోహాను ముందే చెప్పినట్లు వీళ్ళు ఇక్కడ పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మాన్ని పొందారు. అంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చుట అనే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తొచ్చారంట, పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేవారయ్యారు. అంటే ఆత్మ వారి పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉన్నారు. ఆత్మ వారిలో ఉండి పనిచేయడం ప్రారంభించింది. ఈరోజు మనలో ఈ ఆత్మ ఉందా? పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు అనుభవించామా? మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితం ద్వారా జరిగించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ దినాల్లో శిష్యులు కూడా చాలా భయపడ్డారు, అందుకే దాక్కున్నారు కదా. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాల్లో ఆరోహణ వెళ్ళకముందు వాళ్ళకి కనపడి చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళొద్దు, అటు ఇటు బాబు, అక్కడ యెరూషలేములో ఉండండి. ఎందుకంటే ఒకడు యెరూషలేము నుండి అమ్మాయికి వెళుతున్నారు ఇద్దరు. కొందరేమో ఎవరు మన తోమ యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ లేడు. తర్వాత అందరూ గదిలో దాక్కున్నారు, భయపడిపోతున్నారు. అందుకనే మళ్ళీ వీళ్ళు ఏమైపోతారని మళ్ళీ అందరిని కలిసి వాళ్ళకి ఏమేం చేయాలో, వాళ్ళని పోయిన వారం చెప్పిన వర్తమానం ఇదే, వాళ్ళకి ఏమేం చేయాలో అన్నీ బోధించి ఆయన వెళుతూ మీరు ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిన తర్వాత వీళ్ళ మీదకి ఈ పరిశుద్ధాత్మ దిగి రావటం అనే అనుభవంలో వాళ్ళు ఉండటాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మనం కొన్ని గొప్ప కార్యాలు జరిగించాలంటే పరిశుద్ధాత్మ మనకెంతో సహాయము చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఆత్మ అంటే ఏమాత్మ? పరిశుద్ధాత్మ.
ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ మనతో ఉండాలి. అప్పుడే కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. సంఘం ఊరికే అభివృద్ధి చెందాలి. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ వాళ్ళకు సహకారంగా ఉన్నాడు, వాళ్ళకు తోడుగున్నాడు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను ఏం చేశారు? చేర్చుకున్నారు. పరిశుద్ధాత్మను వారిలోనికి రానిచ్చారు. అందుకనే మీ దేహము మీది కాదు, విలువ పెట్టి కొనబడింది. మీ దేహము దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు ఆలయమైనదన్నాడు భక్తుడు పౌలు గారు. మీ దేహం విలువ పెట్టి కొనబడిన ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం కనుక పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయంగా ఉంటుందా? ఆలోచించండి. ఊరికే అద్భుతాలు జరిగిపోవాలని కోరుకుంటే కుదరదు. మన సంఘం ఊరికి అభివృద్ధి అయిపోవాలని ఆశించడం తప్పులేదు, కానీ ఆ ఊరికి అయిపోద్ది అనుకుంటే పొరపాటు. కనుక మనలో పరిశుద్ధాత్మ మరి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. వారు అది అనుభవించారు ఆదిమ సంఘం, అందుకే అంత బలంగా ఉండగలిగారు. మనం కూడా ఈ పరిశుద్ధాత్మ నింపుదల మనకు కూడా అవసరం. ప్రభువా, నా మీదికి నీ అగ్ని నాలుకలో విభాగపడి పరిశుద్ధాత్మ కుమ్మరింపును నాకు కూడా అనుగ్రహించు అని మనం ప్రార్థన చేయాలి. కనుక పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితంలో చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ మన జీవితంలో లేకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ ఉండడం ద్వారా మనకు అన్ని విషయాల్లో ఆధిక్యతలు కలుగుతాయి, విజయాలు కలుగుతాయి. అయితే పరిశుద్ధాత్మ లేకపోవడం చేత మనం విజయాన్ని పొందలేని వారుగా ఉంటాము. అందువల్ల ఆ దినం వాళ్ళు పరిశుద్ధాత్మ కుమ్మరింపును చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతకుముందు భయపడి దాక్కున్నారు కదా, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. సంఘము అంటే ఏమిటో వాళ్ళు ప్రారంభించిన సంఘాన్ని చూసే మనం నేర్చుకోవాలి. ఆదిమ సంఘంలో ఎంత ధైర్యంతో వాళ్ళు కదిలారంటే అది పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చడం చేతనే కారణం. పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చిన అనుభవంలో వారు ఉండటమే కారణం. ఎందుకంటే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భయం లేదు వాళ్ళకు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన కారణం చేత భయం లేదు, పిరికితనం లేదు. ఇంకో మాట ఏంటంటే అధికారులను కూడా అన్నారు. అధికారులు ఏమన్నారంటే, మీరు మాట్లాడకూడదు, యేసునామమును బోధించకూడదంటే, అయ్యా మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా చెప్పండి, మేము మీ మాట వినలేము, దేవుని మాటే వింటాం. ఎందుకంటే ఆయన మాకు చూపినవి, ఆయన ద్వారా మేము నేర్చుకున్నవి మేము చెప్పకుండా ఉండలేము. అంతే, చెప్పకుండా ఉండలేము. వాళ్ళు ఏం బెదిరిస్తుంటే వీళ్ళేమో మేము చెప్పకుండా ఉండలేము, మీరు ఏం చేయకుండా చేసుకోండి. ధైర్యం వచ్చేసింది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరిశుద్ధాత్మ వారిలోకి రావడం చేత. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ మనలో చోటు ఇవ్వాలి. మనం పరిశుద్ధాత్మ ఊరికే ఉండడండి, నువ్వు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు నీలోని మరి చోటు కలిగించాలంటే ఏం చేయాలా? నీలో ఏముండాలా? పవిత్రత ఉండాలి. అపవిత్రమైన ఉండకూడదు. అపవిత్రత ఉంటే పరిశుద్ధాత్మ ఉండలేడు. అల్లరి ఉంటే పరిశుద్ధాత్మ ఉండలేడు. నీచ కార్యం ఉంటే పరిశుద్ధాత్మ ఉండలేడు. అందువలన పరిశుద్ధాత్మను మనం ఏంటంట దుఃఖపరిచేవారు ఉంటాం, పరిశుద్ధాత్మను ఆర్పేవారు ఉంటాం, పరిశుద్ధాత్మను వెళ్ళగొట్టేవారు ఉంటాం. అందువలనే ఎన్నో రకాల శ్రమల నుంచి మనం వెళ్ళాల్సి వస్తూ ఉంది. కనుక పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడుట అనేది మన జీవితంలో కలిగి ఉంటే సంఘము చక్కగా అభివృద్ధిలోనికి వచ్చేస్తుంది. వాళ్ళకి ఎన్నో బెదిరింపులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా వాటన్నిటిని అధిగమించారు. కేవలం పరిశుద్ధాత్మ వారిని ధైర్యపరచుట చేత. అలాంటి అనుభవంలో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలము అవుతాయి. అది మన జీవితంలో గొప్ప అనుభవంగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటిది. రెండవ చూడండి అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇక్కడ రెండోదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? పేతురుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు ఏం చేశాడంటే ఆత్మచేత నింపబడిన వాడై ఆత్మ తనను బలపరిచిన కొలది అక్కడున్న ప్రజలందరికీ ఏం చెప్పాడంటే సువార్త చెప్పాడు. సువార్త చెప్తే వాళ్ళందరూ, సువార్త విన్న వాళ్ళందరూ హృదయంలో పొడబడిన వారయ్యారంట. హృదయంలో వాళ్ళు పొడబడిన వాక్యం వాళ్ళకు గుచ్చుకుంది.
వాళ్ళు అతని వాక్యాన్ని అంగీకరించారు, బాప్తిస్మం పొందారు. వారందరూ కూడా ఇంచుమించు 3,000 మంది. ఇంచుమించు 3,000 మంది. 3,000 మంది. ఇప్పుడు 120 మంది సంఘం. ఒక్కడితో ప్రారంభమైన సంఘం యేసుప్రభు పరలోకానికి ఆరోహణ వెళ్ళేటప్పటికి 120 మందిగా ఉంది. 120 మందిగా ఉన్న ఈ సంఘం ఇప్పుడు ఇంచుమించు 3,120 మంది అయిపోయారు. ఏంటి కారణం అంటే అనేక మంది అతని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. ఎందుకు అంగీకరిస్తున్నారు? పరిశుద్ధాత్మ కార్యము జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ పేతురులో ఉండి పలుకుట ద్వారా అక్కడ అందరూ ఆ వాక్యం పట్ల ఆకర్షితులై వాక్యాన్ని అంగీకరించేవారుగా చేయబడుతున్నారు. వాళ్ళ సంఖ్య పెరిగింది. కనుక పరిశుద్ధాత్మ మనలో రావడం ద్వారా మరి ఇప్పుడు ఏమవుతుందంటే అనేకులు మనం పరిశుద్ధాత్మకి లోబడి నడుచుకుంటమే వల్ల పొందే ప్రయోజనాలు మనకే కాకుండా మనం బోధించినప్పుడు ఇతరులు కూడా ఆ మేలు పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడే అనుభవంలోకి వారు వస్తున్నారు. కనుక అక్కడ వాక్యమును విని అంగీకరించే వాళ్ళు కూడా రావాలి. వాక్యమును విని అంగీకరించే వాళ్ళు కూడా రావాలంటే ఏం చేయాలా? ఆ పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉండాలి. చూడండి, మీరు ఏ ఆత్మ లేకుండా 100 మందికి మీరు సువార్త చెప్పండి, కొంచెం కూడా ప్రయోజనం ఉండదు. మీరు గోడతో మాట్లాడినట్లే. మీలో పరిశుద్ధాత్మను మీరు అనుభవించకుండా, పరిశుద్ధాత్మ మీలో లేకుండా మీరు దేవుని కార్యాలను చేయలేరు. అందువలన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడితే అంతకుముందు మాట్లాడినప్పుడు ఎవరేం లేదే. అంతకుముందు మాట్లాడినప్పుడు మనోడికి తత్రపాటు ఎక్కువ కదా, తొందరపాటుగా మాట్లాడి రకరకాల పరిస్థితుల నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఎట్లా ఉందంటే శాసనంలా ఉంది వాళ్ళకి. ఈయన మాట్లాడితే ఎట్లా ఉందంటే దేవుని ఆజ్ఞలా ఉంది వాళ్ళకు. ఈయన మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే ఇప్పుడు హృదయంలో పొడవు పడుతున్నారు వాళ్ళు, హృదయంలో గుచ్చుకుంటున్నాయి ఈయన మాటలు. కార్యము జరిగి 3,000 మంది రక్షణ పొందారు. వీరందరూ అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగక ఉన్నవారుగా చేయబడుట జరిగింది అక్కడ. ఈ 3,000 మంది ఉత్తుతోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ సంఘంలో ఆదిమ సంఘంలో 120 మంది ఉన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత జరిగిన కార్యములలో 3,000 మంది చేర్చబడిన వాళ్ళు ఉత్తుతోళ్ళు కాదు. అంతకుముందు యేసుప్రభు కాలంలో రొట్టెలు భుజించడానికి వచ్చిన వాళ్ళు రొట్టెలు భుజించి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు. ఏంటంటే రొట్టెలు ఎప్పుడు పెడతాడని ఎదురు చూస్తున్నారు. ఆయన అనేసాడు, ఏమని? మీరు నేను రొట్టెలు పంచి పెడుతున్నాను కనుక నన్ను వెంబడిస్తున్నారు, మీలో నిజమైన దేవుని భయం లేదని చెప్పి గద్దించగానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాదు. ఈ 3,120 మంది సంఘం మామూలు వ్యక్తులు కాదు. వీరందరూ ఎలా ఉన్నారంట? అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచొట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగని వారు ఉన్నారు. అది జరిగింది అక్కడ. అంటే ఇది కావాలి, ఇలాంటి సంఘం కావాలి, ఇలాంటి సంఘ సభ్యులు కావాలి మనకు. అపోస్తుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచుడు ఉండాలి, ప్రార్థన చేయటం ఉండాలి, మందిరం అనుభవం ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని కొరకై సమర్పించుకునేటువంటి వాళ్ళు ఉండాలి, దేవుని కార్యములు జరిగించబడడానికి ఆసక్తిని చూపించేవారు ఉండాలి. కాబట్టి ఇలాంటి వారు, ఇవి 3,000 మంది సామాన్యులు కాదు. వీరందరూ ఎక్కడికి వచ్చారు? దైవ ప్రత్యక్షతలోనికి వచ్చారు. దేవుడు చూపించిన నిజమైన ప్రత్యక్షతలోనికి వచ్చారు వాళ్ళు. కనుక ఈ కార్యం కూడా జరిగింది అక్కడ. ఆదిమ సంఘం ఎందుకు అంత బలమైన కార్యాలు చేయగలిగిందంటే ఇలాంటి మెరికల్ లాంటి విశ్వాసులు ఆ దినాల్లో ఉన్నారు. బలశాలులైన విశ్వాసులు ఉన్నారు, రోషం కలిగిన విశ్వాసులు ఉన్నారు, తర్వాత దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన విశ్వాసులు ఉన్నారు. కనుక అందువల్ల ఆదిమ సంఘం అంత బలంగా ఉండటానికి కారణం అదే. మనలో ఎలాంటి విశ్వాసులం? మనమంతా నాసి రకం విశ్వాసుల్లాగా ఉండబడుతున్నాం. ఆదిమ సంఘంలో అలాంటి విశ్వాసులు లేరు. ఆదిమ సంఘంలో పటిష్టమైన వారు, బలమైన వారు, చురుకైన వారు, ప్రభు పని కొరకు ఆసక్తి గలవారు, ఆయన పని అంటే ఏదైనా పక్కన పడేసి ఆయన పనిని చూసేవారు. వాళ్ళంట ఇళ్ళకు కూడా వెళ్ళలేదంట. వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళలేదంట. అందరూ ఒక చోట స్టే చేశారంట. కనుక అలాంటి చురుకైన విశ్వాసులు కావాలి. అలా దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు విని అంగీకరించే వాళ్ళు కావాలి. అలాగ చెప్పంగానే ఆ మాటను అనుసరించి నడుచుకునే వాళ్ళు కావాలి. అప్పుడే సంఘాలు అభివృద్ధి అవుతాయి.
ఆదిమ సంఘంలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి కనుకనే గొప్ప సంఘంగా మనం చెప్పుకుంటున్నాం. ఆదిమ సంఘం అని దాని గురించి గొప్పగా మనము మాట్లాడుతున్నాం కనుక అలాంటి వాళ్ళు కావాలి. ఇది రెండవది. మూడవది చూడండి, అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడువు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించుతివి. చూడండి, ఇక్కడ ఈ మాట గమనించండి. వారందరూ ఏం చేస్తున్నారంట? ఆదిమ సంఘంలో ఉన్న వీరందరూ ఏం చేస్తున్నారు? 23వ వచనం చూడండి. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి వివరించిరి. ఎవరంట? పేతురు, యోహాను బంధించి బెదిరించారు. యేసు ప్రభు నామమును గురించి మీరు ప్రకటించొద్దు, యేసు ప్రభు నామాన్ని గురించి మీరు ప్రకటించారా మీకు జైల్లో వేస్తాం, మిమ్మల్ని శిక్షిస్తామని బెదిరించారు. బెదిరించిన సందర్భం వచ్చి వీళ్ళు ఏం చేశారు? శిష్యులైన వారందరికి చెప్తే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ కూడుకుని నాదా ఏం చేస్తున్నారంట? ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టు, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన దేవుడు అని దేవునికి అందరూ బిగ్గరగా ప్రార్థన చేశారు. మనం చేస్తున్నామా? ఆదిమ సంఘం చిగ్గు విడిచి ప్రార్థన చేసింది, బిగ్గరగా ప్రార్థన చేసింది. అక్కడ అనేకులు ప్రార్థన కొరకై కూడారు. ఏంటి సంగతి అంటే పేతురు యోహానులను బెదిరించారంట, బెత్తాలతో కొట్టారంట, వాళ్ళని ఖైదు చేస్తామన్నారంట. వాళ్ళని బెదిరించారనే కారణం తెలుసుకున్నప్పుడు సంఘం అంతా కూడా సమష్టిగా కూడుకున్నారు. అందరూ కూడి బిగ్గరగా ప్రార్థన చేశారు. దేవా, నాథా, సృష్టికర్త అయిన దేవా, ఇదిగో ఇక్కడ నీకు నీ ప్రజలకు విరోధంగా జరుగుతున్న కార్యాలను దృష్టించు అని, నీకు విరోధముగా ఇక్కడ జరుగుతున్న అల్లరిని నీవు చూడు అని మొరపెడితే ఏం జరిగింది చూడండి. కింద 4వ అధ్యాయం 28 నుంచి అనేక మాటలు ఉన్నాయి అక్కడ. 29 చూడండి, 29, 30. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి సాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వాళ్ళు జరిగినటువంటి ఎదురైన ఇబ్బంది కొరకు ప్రార్థన చేస్తే అక్కడ భూమే కంపించింది. అంటే దేవుడు ఎంతగా ఆ విషయాన్ని రెస్పెక్ట్ చేశాడు చూడండి, ఎంతగా పట్టించుకున్నాడు చూడండి. దేవుని కార్యం ఎప్పుడైనా మన మధ్య జరుగుతుంది అనడానికి కారణం ఏంటంటే అక్కడ కదలికలు వస్తాయి, అక్కడ కొన్ని సూచనలు కనపడతాయి, ఆకాశంలో మార్పులు జరగవచ్చు, భూమి కదిలిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కనుక వీరి ప్రార్థన భూమి కదిలించబడినంత ప్రార్థన, భూమి కంపించిపోయినంత ప్రార్థన. ఆనాడు పౌలు గారు, శీల గారు జైల్లో ప్రార్థన చేసినప్పుడు చెరసాల బద్దలైపోలా, అట్లా ఇక్కడ భూమి కదిలించబడింది. మనం చేస్తే ప్రార్థన ఒక ఆకు కూడా కదలతల్లా, మనం చేసే ప్రార్థనకు ఒక ఆకు కూడా కదలతల్లా, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కదిలింది. కనుక సరే, ఆకు కదిలిందో భూమి కదిలిందో సంగతి తర్వాత, అసలు ముందు ప్రార్థన చేస్తున్నామా? అసలు ఆదిమ సంఘంలో ఎందుకంత మరి గొప్ప కార్యాలు జరిగినాయి అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రార్థన సమస్య తెలియగానే మొత్తం కూడుకున్నారు. మనం కూడతామా? మన సంఘం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు?
వాళ్ళు అట్లా కూడారు. యేసు ప్రభు ఏదైతే వాళ్ళకి నేర్పించాడో అన్నీ క్రమక్రమంగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అట్లా కూడి ప్రార్థించగానే నీకు నీ దాసులకు విరోధంగా జరుగుతున్న వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో అనగానే దేవుడు అక్కడ కదిలించాడు. ఇక్కడ కదిలిన భూమి అక్కడ కదలదా? ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో అక్కడ కదలదా? యేసుప్రభుని చిలువ వేసి ఆయన చనిపోయిన తర్వాత దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకులు అక్కడ భూమి కంపించడం చూసి భయపడి బెదిరిపోయి దాక్కున్నారు. జరగల. మనం ప్రార్థన చేస్తే ఎందుకు ఈ కదలికలు రావటం లేదు అనేది ఆలోచించాలి. సరే, మనం ప్రార్థన చేస్తే ఎందుకు కదలికలు రావట్లేదు? పోనీ మనం వాక్యం చెప్తుంటే ఎందుకు ఎవరు కదిలించబడట్లేదు? మనం ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఏ విధమైనటువంటి భూమి కంపనలు రావడం లేదు? ప్రకంపనలు రావట్లేదు. వాళ్ళకు వచ్చినాయి కనుకే వాళ్ళ ఆదిమ సంఘంలో గొప్పగా వాళ్ళ గురించి చెప్పబడుతూ వచ్చింది. కనుక మనం కూడా అలాంటి వారుగా ఉండాలి. ప్రార్థన అంటే రావట్లా. సరే, ఎట్లయితే ఎట్లా చెప్పండి? ఆదిమ సంఘం లాంటి వాళ్ళమని మనం ఎలా పిలువబడతాం? ఆదిమ సంఘంలో జరిగిన కార్యాలు మన మధ్యలో ఎలా జరుగుతాయి? ఆరంభమే శూరత్వం కానీ ముగింపులో అది ఉండదా? దేవుడు ఒక మాట అన్నాడు కదా, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్య ఆరంభమే ఎలా ఉంటే అంతం ఎంత గొప్పగా ఉండాలి? యేసుప్రభు అదే కదా చెప్పాడు, రాకడ సమీప దినాల్లో మీరు మెలకువగొండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. మీరందరూ పొరపాటును కూడా నిద్ర ఉంచొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థన చేయాలా, ప్రార్థనలు కనిపెట్టాలా అని చెప్పాడుగా. కార్య ఆరంభమే అంత గొప్పగా ఉంటే కార్య అంతం ఎంత గొప్పగా ఉండాలని. కనుక ఈ దినాల్లో మనం చేయాల్సిన ఈ ప్రార్థనలు ఎక్కువ చేయలేకపోతున్నాం. సరే, ఇప్పుడు భూకంపం వస్తే మళ్ళీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. మనుషులు కదిలించబడేటట్టు ప్రార్థన చేయండి. మనుషుల హృదయాల్లో కంపం వచ్చినట్టు ప్రార్థన చేయండి. అయ్యా, అతని హృదయాన్ని కంపింపజేయి, అతని కఠిన హృదయాన్ని బద్దలు చేయి, అతని యొక్క మూర్ఖ స్వభావాన్ని మార్చివేయి. ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా జరగని పరిష్కారమే లేదు కదా. ప్రార్థన ద్వారా జరగని పరిష్కారమే లేనప్పుడు ఏదైనా పరిష్కారం అవుతుందని ఉన్నప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయకపోవడం చేతనే కదా మన సంఘంలో, మనలో, మన ఇంటిలో, మన ఊరిలో సమస్యలు. కనుక వారందరూ కూడి బిగ్గరగా ప్రార్థన చేసిన అనుభవంలో వాళ్ళు ఉన్నట్లు మనం కూడా ఉండాలి. ఇది 3వ అనుభవం. 4వ చూడండి, అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, రెండవ వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే ఏం చేశాడు? అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు పొలమమ్మి ఏం చేశారంట? భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ పొలం అమ్మాడు. ఈయనే కాదు, అప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి శిష్యులకి ఇచ్చి వాళ్ళు ఇదండి మా యొక్క ఆస్తిపాస్తులు అమ్మిన దాని తాలూకు అని అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. మీరు అమ్ముతారా ఒక ఆస్తి? వాళ్ళు ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదాలు పెట్టారు. మీరు అమ్మగలరా ఏదైనా ఆస్తి? అననీయ సప్పీరా కూడా పొలం అమ్మారు. పైన బర్నబా అనే వ్యక్తి పొలం అమ్మాడు. తర్వాత ఇంక అనేక మంది వారికి ఉన్న ఆస్తులమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. మనం చేయగలమా? దేవుని కొరకు ఏదైనా నమ్మి దేవుని పని జరిగేటట్లు చేయగలమా? ఒక సిస్టరు వాక్యాలు రాయించండి అని నాకు కొంత అయ్యే ఖర్చుని నా చేతిలో పెట్టారు. ఇంకా ఉన్నాయి, బయట కూడా రాయాలి. వాక్యాలు రాయండి అని నా ఖర్చు ఇదిగోండి అని చేతిలో పెట్టారు. వాక్యాలు ఇది ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాం? 4-5 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం వాక్యాలు రాయాలని. ఇప్పటికి అది అయింది అంటే ఆ సిస్టర్ కదిలించబడినట్లుగా మనం ఎందుకు కదిలించబడలేకపోతున్నాం?
చాలా ఆలోచించండి. నిన్న మీటింగ్ జరిగిన రోజున ఆ అన్నగారు జోసఫ్ గారు లోపలికి వచ్చి మందిరం భలే ఉందని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. మందిరం ఎంత బ్రహ్మాండంగా ఉందని. అంటే ఎందుకు ఇంతవరకు ఈ మందిరాన్ని ఇంత బ్రహ్మాండమైందిగా మనం చేయలేకపోయాం? ఏంటి కారణం? అననీయ సప్పీరా ఏం చేశారు? కొంత దాసి కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. కొంత దాచుకున్నారు, కొంత తెచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే, అననీయ సప్పీరా అనేటువంటి వ్యక్తులు, వారికి అంటే దురాశ కలిగింది. అందువల్ల వాళ్ళ ఆస్తిలో కొంత దాచుకొని కొంత మాత్రమే దేవుని పని కొరకే సమర్పించుకున్న పరిస్థితిని మనం చూస్తే, పేతురు వారిని గద్దించినప్పుడు ఆ దినాన్ని ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పుడు ఏం కలిగింది చూడండి. అక్కడ ఆ మాటలు చాలా ఉన్నాయి, చదవట్లేదు నేను. చనిపోయినప్పుడు ఏం కలిగింది? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతూ అని చెప్పాను. అననీయ ఈ మాటలు వినుసునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. తర్వాత అదే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు చూడండి. ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుసు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. 11వ వచనం చూడండి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. సంఘమంతటికి వినిన వారికి భయం కలిగిందంట. ఏంటి సంగతి? వాడు చనిపోయిన సంగతి. దేవునితో అబద్ధం ఆడారు. ఇక్కడ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని నేను కోరుతున్నా. ఏంటి ఆ విషయం అంటే, వాళ్ళు డబ్బును ఎక్కడ పెట్టారు? ఆ కాలంలో ఆదిమ సంఘంలో డబ్బు ఎక్కడుంది? పాదాల దగ్గర ఉంది. డబ్బుకు వాళ్ళు ప్రాముఖ్యతనివ్వాల. డబ్బుని వాళ్ళు ఎక్కువగా చూడాల, లెక్కకు మించి ఎక్కువగా చూడాల. డబ్బుని వాళ్ళు గొప్పగా చేయాల, డబ్బులని గొప్ప చేయాల. డబ్బుల్ని పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళ శిరస్సు ప్రభువుగా ఉన్నాడు. వాళ్ళ శిరస్సు ఆ దినాల్లో యేసు ప్రభువే. ఆయనే వారిని నడిపిస్తున్నాడు. అతని ఆత్మను తోడుగా ఉంచి వారిని నడిపిస్తున్నాడు. అందుకే వాళ్ళు డబ్బును లెక్క చేయలా. అందుకే గొప్ప కార్యాలు జరిగించబడింది ఆదిమ సంఘంలో. వాళ్ళు డబ్బును లెక్క చేయలా. కనుక వాళ్ళు డబ్బును లెక్క చేయలా. మనం ఏం చేస్తాం? కానుక ఇవ్వడానికి వచ్చామనుకోండి, సపోజ్ చెప్తున్నా, ఇట్లా చూస్తూ ఉంటాం, లోపల చూస్తూ ఉంటాం. చిన్న నోటు దొరుకుద్దేమోనని, పెద్ద నోటు కాదు. ఇది చేద్దాం ఉంటేనేమో అరే గబుక్కుని పెద్ద వచ్చేస్తుంది, అరే లోపల ఇదిగో చిన్న నోటు తెస్తున్నాం. అననీయ అట్లాగే చేశాడు కదా. వాళ్ళు డబ్బుని ఆ రోజుల్లో డబ్బుని వాళ్ళు పాదాల దగ్గర పెట్టారు. పెద్ద విలువ ఇవ్వాల దానికి, డబ్బుకి. కానీ అననీయ ఏం చేశాడు? డబ్బుకు విలువ ఇచ్చాడు. అందుకే ప్రాణం కూడా కోల్పోవాల్సి వచ్చింది. కనుక ఈ దినాల్లో మనం దేనికి విలువిస్తున్నామంటే డబ్బుకు విలువిస్తున్నాం, దేవునికి విలువ ఇవ్వట్లా. డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వట్లా. డబ్బును గొప్ప చేస్తున్నాం, డబ్బుల కోసం ఎంత గడ్డైనా తింటాం. డబ్బు కోసం అడ్డమైన గడ్డి తింటాం, కానీ దేవుని కొరకు కొద్దిగా కూడా ప్రయాసపడలేకపోతున్నాం. కనుక ఆ దినాల్లో డబ్బుని పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు మనం అట్లా అన్నాం అనుకోండి, అమ్మో అన్న అట్లా ఏముందా, ఇంకేమన్నా ఉందా, డబ్బులను పాదాల దగ్గర పెట్టుకుంటామా, దాన్ని బీరువాలో పెట్టాలా, బీరువాలో పెట్టి పూజ చేయాలట. మనం అయితే కనుక అవి డబ్బులు అట్లా పడేయకూడదు, జాగ్రత్తగా బీరువాలో దాచుకోవాలా, లాకర్ తెరిచి లాకర్లో పెట్టుకొని దాచుకోవాలి. ఇలా ఉంటున్నాం కనుక మన సంఘం పరిస్థితి ఇలా ఉంది, మన పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళు ఆ దినాన్ని అలా లేరు. డబ్బుని పాదాల దగ్గర పెట్టారు, ప్రభువుని తల మీద ఉంచుకున్నారు, మోశారు.
తలపైన మోశారు. కనుక అందుకనే ఆదిమ సంఘము అందుకే అంత గొప్ప కార్యాలు జరిగించగలిగింది. వాళ్ళు ఎవరంట ఇది నాది అనుకోలేదంట, ఇది నేను నమ్మిన పొలం డబ్బులు కదా అనుకోలేదంట, ఇది నా ఆస్తి కదా అనుకోలేదంట, ఇది నేను ఇచ్చిన వస్తువు కదా అనుకోలేదంట. ఈ మధ్యలో కొన్ని మందిరాలు చూస్తా, ప్యాన్ల మీద పేర్లు రాస్తారు. ఏమని ప్యాన్ల మీద పేర్లు రాస్తారు? డానియేలు. ఎవరంట ఆయన? దాత డానియేలు, దాత వజ్రమ్మ, దాత ఎస్తేరు, దాత రూతు అని రాసుకుంటారు. ప్యాన్ల మీద అక్కడక్కడ ఇచ్చిన వస్తువుల మీద రాస్తుంటారు. అటు రాయొచ్చునా? అటు రాస్తే ఇంకా నీకు విలువేముంది? వాళ్ళు అనుకోలా ఇది నేను తీసుకొచ్చిన పొలం తాలూకు డబ్బు అని వాళ్ళు అనలేదు, వీళ్ళు నేను నగరంలో తీసుకొచ్చిన డబ్బు అని వీళ్ళు అనలేదు. అసలు మాది కాదయ్యా, మీరేం చేయకుంటారో చేయకుండారని అక్కడ పెట్టారు. అయితే వాళ్ళేం దుర్వినియోగం చేయలేదు రండి. పేతురు మామూలుడేం కాదు, గట్టివాడే, కొంచెం గట్టివాడే, మామూలుడేం కాదు. తత్తరపాడుకుంటాడులే కానీ నిర్ణయాలు చేసిన విషయంలో గట్టివాడే, రోషం గలవాడే. కనుక వీళ్ళు ఎప్పుడు ఇది నాదనుకోలా, ఇది ప్రభువుది, ప్రభు పనికి అనుకున్నారు. మనం ఎట్లా అనుకోలేకపోతున్నాం. అందుకే మనం ఎట్లా ఉంటున్నాం. అందుకే మన సంఘం ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. దేవుని కొరకు కొంత క్రయం చెల్లించే అనుభవంలో మనం రాలేకపోతున్నాం. ఇది మనకు నష్టం కలగడానికి కారణం అవుతుంది. ఇది ఎన్నోది? నాలుగోదేనా? నాలుగోది. ఐదోది చూడండి, త్వరగా ముగిస్తా. ఐదోది చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 58, 59, 60 వచనాలు. అపోస్తుల కార్యం 7, 58, 59, 60 వచనాలు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రివ్వి సంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, స్తెఫను లాంటి హతసాక్షులు కావాలి. స్తెఫను లాంటి హతసాక్షులు కావాలి. ఆ రోజుల్లో స్తెఫను లాంటి హతసాక్షులు ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలో మొట్టమొదటి హతసాక్షి స్తెఫనే. సంఘ చరిత్ర అంతటిలో కూడా అంటే పాత నిబంధన సంఘ కాలంలో ఆ చరిత్రలో కూడా మొట్టమొదటి హతసాక్షి హేబేల్ అయితే, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి స్తెఫనే. ఎందుకు చంపేశారు స్తెఫన్ని? ఎందుకు చంపేశారు చెప్పండి? ఎందుకు చంపేశారు? బహుబలంగా పనిచేస్తున్నాడంట, రోషంగా పనిచేస్తున్నాడంట, రౌద్రంగా చెప్తున్నాడంట. వాళ్ళనంట ముష్కరులారా అని అన్నాడంట. మీరు దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వని నొల్లని వారులారా అన్నాడంట. మీరు దేవుణ్ణి మీరు విధేయులతో చూపించట్లేదని గద్దించాడంట. మీరు దేవుణ్ణి నమ్మకపోతే మీకు నరకం తప్పదన్నాడంట. అంటే ఏం చేశారు వాళ్ళందరూ? రాళ్ళు విసిరి చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. స్తెఫను లాంటి హతసాక్షులు ఉన్నారు కనుక ఆ దినాల్లో సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. మన దినాల్లో స్తెఫను లాంటి హతసాక్షులు ఎందుకు లేండి? రోషంగా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారా భక్తి గురించి? రోషంగా చెప్పగలిగే ఉన్నారా దేవుని గురించి? చెప్తామా? దేవుని గురించి బహుధైర్యంగా చెప్పగలుగుతామా? చెప్పండి. దేవుని గురించి ఎవరితో మాట్లాడాలంటే చిగ్గు. అతనేం చిగ్గుపడలా. అతను చాలా ఓపెన్గా దేవుడు తనలో ఉంచినటువంటి భారాన్ని అంతటిని కూడా ఓపెన్గా మాట్లాడేశాడు. అనేక మంది కోపానికి పాత్రుడై రాళ్లతో సాగకూడబడితే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఏమంటున్నాడు అక్కడ? నా ఆత్మను యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఇంకేమన్నాడు? యేసు ప్రభువా వీరి మీద ఈ పాపము మోపొద్దు అన్నాడు. మనం అయితే ప్రభువా వాడు నా ఇంత మాట అన్నాడు, వాడిని ఏం చేయాలా? నువ్వు శిక్ష వెయ్యి, నువ్వేం శిక్ష వేస్తావో తెలియదు, మళ్ళీ బుద్ధి రావాలి వాడికి అంటాం మనం అయితే. తప్పనేమన్నాడు? ప్రభువా ఈ పాపం వారి మీద మోప. అంటే అంత సాక్రిఫైస్ చేసేటువంటి స్తెఫన్ లాంటి భక్తులు ఉన్నారు ఆ దినాల్లో. మనం ఉండగలుగుతామా? కానీ అలా లేకపోతే కార్యాలు గొప్పగా ఉండవు, కార్యాలు గొప్పగా జరగవు. అందువలన స్తెఫన్ లాంటి హతసాక్షులు ఆ దినాల్లో ఉన్నట్టు ఈ దినాల్లో కూడా స్తెఫన్ లాగా రోషంగా ధైర్యంగా దేవుని గురించి సువార్త ప్రకటించేవారుగా మనం ఉంటే చాలా గొప్ప సంగతులు మనం కూడా మన సంఘంలో చూడగలుగుతాం. ఇది ఎంత? 5వది. 6వది చూడండి. 6వది అపోస్తుల కార్యం 8వ అధ్యాయం
అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 18, 19 వచనాలు. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. గారడీ వాడైన సీమోను. నేను చెప్పే సబ్జెక్టు చాలా పెద్దది, క్లుప్తంగా చెప్తూ వెళ్ళిపోతున్నా. గారడీ వాడైన సీమోను, పరిచర్యను అపహాస్యం చేస్తున్న సీమోను. పేతురు యోహానులంట అక్కడ కొందరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ తలపైన చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారంట. పొందితే ఈ గారడీ వాడైన సీమోను కూడా అందులో ఉండి చూశాడంట. అబ్బా ఏంటి వీళ్ళు చేయి పెట్టి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది వీళ్ళ మీదకి అని ఏమన్నాడంట, వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చి ఈ వరం నాకు కూడా వచ్చేటట్టు చేయండి అన్నాడంట. ఈ వరం నాకు కూడా, ఏం వరం? నేను చేయి పెట్టగానే వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. నిజంగా ఎవరు పడితే వాళ్ళు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కాదు వచ్చేది, ఏమొస్తుంది? దురాత్మ వస్తుంది, అపవిత్రాత్మ వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అపవిత్రాత్మ వస్తుంది. ఒకవేళ వాన్లో అపవిత్రాత్మ ఉంటే అపవిత్రాత్మ నీలోనికి కూడా వస్తుంది. టచ్, కనెక్షన్ అనమాట. కనుక ఎవరు తల మీద పెడితే వాళ్ళు తల మీద పెట్టి ప్రార్థన చేయించుకోకూడదు, చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం నిషేధం. ఎవరు పడితే వాళ్ళు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వరం కోరుకుంటే ఇంకేముంది, దేవుని పని అపహాస్యం అయిపోతున్నట్టేగా. అలాంటి అపహాస్యం చేసేవాళ్ళు కూడా ఆ దినాలు ఎదురయ్యారు. అయితే వాళ్ళని ఏం చేశాడు? వాడిని పేతురు ధైర్యంగా గద్దించాడు, ఖండించాడు. డబ్బులు ఇస్తున్నాడుగా, ఆ డబ్బులేగా జేబులో పెట్టుకొని, సర్లే పో నువ్వు కూడా తల మీద చేయి ప్రార్థన చేయకపోద్దంటే పోలే, డబ్బులేక. కొంతమంది ఇట్లా ఆశిస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా కొనేయచ్చు దేవుని మందిరంలో. ఏం రాదు. డబ్బులు పెడితే దేవుని ఆశీర్వాదాలు కొనేసుకోవచ్చు, డబ్బులు పెడితే దేవుని వరాలు మనం ఊరికే కొనేసుకోవచ్చు. రావండి, అట్లా రావు. కనుక ఆ దినాల్లో గారడీ వాడైన సీమోను డబ్బులు ఇచ్చి దేవుని వరాలను పొందాలని చూసుకున్నాడు. అవ్వలా. ఏమైనాడు? పేతురు ఏం చేసినాడు? గద్దించాడు. ఏమన్నాడు చూడండి, 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. అంటే నీ చెడుతనం మానుకో అని కఠినంగా గద్దించాడు. ఆ దినాల్లో సంఘంలో తప్పు చేస్తే కొరడా తీసినట్టే, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఏమా పోయిన ఆదివారం రాలేదంటే ఈయన నన్ను టార్గెట్ చేశాడని ఆయన టార్గెట్ చేస్తున్నారు ఈ దినాల్లో కదా. ఎవరైనా మందిరంలో, బాబు వినండి మీకోసం, ఎవరైనా మీరు ఎందుకు మందిరం రాలేదని అడిగామనుకోండి, ఓహో నన్ను టార్గెట్ చేశాడు, ఇక ఈయన సంగతి చూడాలనుకుంటున్నారు ఈ దినాల్లో కదా. అనుకుంటున్నారు లేదా? కొంచెం కఠినంగా మాట్లాడి గద్దిస్తే నీ చెడుతనం మానుకో అని హెచ్చరిక చేస్తేనే టార్గెట్ చేస్తూ ఉంటే, అలాగా పేతురు భయపడలా. నీ చెడుతనం చాలా ఘోరంగా కనపడుతూ ఉంది, నీ వెండి నీతో కూడా నాశనం అయిపోతూ ఉంది అని గద్దించగలిగేటువంటిది ఉంది ఆదిమ సంఘం. ఈ రోజులు ఆ గద్దింపులు లేవు. ఈ రోజులు ఇలా మాట్లాడండి ఎక్కడైనా సంఘంలో, ఇక పాస్టర్ గారు అక్కడ ఉంటాడా? ఉండడు. నెక్స్ట్ వీక్కే ఆయన మార్చేస్తున్నారు. నువ్వు వద్దు మాకు పో, ఇంకోటి తెచ్చుకుంటావు అంటున్నారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదులేండి, మీరందరూ మంచివాళ్ళు అనుకుంటున్నా. కొంచెం గద్దించి మాట్లాడంగానే టార్గెట్ అయిపోతున్నాడు పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారికి చెమటలు పట్టిపోయి పాపం బీపీలు షుగర్లు పెరిగిపోయి, కొంతమంది పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీపీలు షుగర్లు పెరిగిపోయి గుండె హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది అనారోగ్య పడకలో ఉంటాం వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇలాంటి భయాలకు భయపడే, అందుకే సంఘం ఇలా తయారైంది. ఆదిమ సంఘంలో అలా లేదు. కఠినంగా గద్దించారు, కఠినంగా శిక్షించారు. అననీయ సప్ఫీరాలకు జరగల అట్లా. కనుక కఠినంగా గద్దించి శిక్షించి సంఘములో ఉన్న విశ్వాసుల్లో చెడుతనం తొలగించే ప్రయత్నం జరిగింది. కనుకే ఆదిమ సంఘం గొప్పగా కార్యములు జరిగించగలిగింది. మన దగ్గర ఏవి సరే, నేను కట్టించినా గద్దించినా ఏంటది? ఎవరికి వారే యమునా తీరేనా? ఎవరికి వారే, మీ ఇష్టం, మేము చెప్పేదే,
మీరు చెప్పేదే, మేము వినేదే, మేము ఇట్లానే ఉంటాము, ఉండేదే అట్లా ఉన్నారు. కనుక సంఘములో గొప్ప కార్యాలు జరగాలంటే గద్దింపు ఉండాలా, దానికి లోబడేవారు ఉండాలి. అక్కడ అతను ఆ దినం నీ వెండితో నువ్వు నశించిపోతావని హెచ్చరించగా అతను అక్కడి నుంచి సంఘంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఉన్నాడు. సరే, ఇక్కడ సంగతి ఏంటంటే ఖండించి గద్దించేది ఉంది ఆ దినాల్లో సంఘం బలపడడానికి కారణం. ఇది ఎన్నోది? 6వది. 7వది చూడండి చివరిగా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9 4వ వచనం 5వ వచనం చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినును. ప్రభువా నువ్వెవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభు సౌలుకు దర్శనమిచ్చి మాట్లాడాడు. ఎవరి సౌలు? స్టెఫను సావుకు సమ్మతించినవాడు. ఎవరి సౌలు? సంఘాన్ని హింసిస్తున్నవాడు, సంఘాన్ని దూషిస్తున్నవాడు, సంఘానికి హాని చేస్తున్నవాడు, సంఘాన్ని భయపెడుతున్నవాడు, బైబిల్ పట్టుకొని పోయే విశ్వాసులను బెదిరిస్తున్నవాడు, అధికారుల దగ్గరికి పత్రికలు తెచ్చుకొని బై ఏంటంట లా చట్ట ప్రకారం ఈ యొక్క హింస జరిగిస్తున్న వాడు. కనుక అటువంటి సౌలు, సంఘాన్ని హింసిస్తున్న సౌలు ఇప్పుడు ఎలా మారిపోయాడు తెలిసిన? సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ అనుదినం విస్తరించే అనుభవంలోకి అతను తీసుకురాబడుతూ వచ్చాడు. అందుకే చూడండి 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘములో సమాధానం, సంఘములో క్షేమాభివృద్ధి, సంఘములో విస్తరణ, సంఘములో అనుదినం అనేకులు చేర్చబడతారు ఉన్నారు. కనుక ఇది సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత జరిగిన కార్యం. కనుక సౌలు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. హింస కలిగిన సంఘానికి వాళ్ళందరూ దేవునికి మొరపెట్టిన కారణం చేత సౌలును మార్చి పౌలుగా మార్చిన తర్వాత ఏమైంది? అతడు పనులు చేయడం ప్రారంభించిన తర్వాత సంఘము అభివృద్ధి అవ్వడం మొదలైంది. కనుక అలాగా ఆదిమ సంఘంలో ఎన్నో రకాల పరిస్థితులు వాళ్ళు కలిగి ఉండటం ద్వారా, మంచి కార్యాలు దేవుని కొరకు జరిగించడం ద్వారా సంఘం విస్తరించేందుగా, ఆ క్షేమాభివృద్ధి పొందేందుగా ఉన్నట్లు మనం కూడా అలాంటి అనుభవంలో కలిగిన వారమై ఉండాలని, బలలో పాలు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా పెద్ద సబ్జెక్టు. నేను చాలా కంప్రెస్ చేసి మీ కొరకు ఈ 30 గంటలు కుదించా. చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి అర్థం చేసుకోండి. ఆదిమ సంఘం వలె మన సంఘం కూడా ఉండాలి. ఆదిమ సంఘంలో జరిగిన కార్యాలు మన సంఘంలో కూడా జరగాలి. అంటే అలాంటి ఆ అనుభవాల్లో మనం కూడా రావాలి. యోగ్యంగా అలాంటి అనుభవంలోకి వచ్చి బలలో మనం పాలు పొందాలనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందనట్టు మనం పరీక్షించుకుందామండి, సరి చేసుకుందాం. ఎక్కడైనా దేవుని విరోధంగా ఉంటున్నామా? నీ యొక్క జీవితంలో లోపాలున్నాయా? డాగులున్నాయా? మచ్చలున్నాయా? కళంకాలున్నాయా? దేవునికి విరోధమైన పరిస్థితులు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుని ప్రభువా క్షమించయ్యా, ఆదిమ సంఘం వల్ల మేము ఉండలేకపోతున్నాం, ఆదిమ సంఘములాగా మేము ప్రవర్తించలేకపోతున్నాం, ప్రభువా మన్నించు అని మనం ప్రార్థన చేసి క్షమాపణ పొంది ఇక నుంచి అయినా ప్రభుకి సమర్పించుకొని ఆయన కార్యములు చేయుదుముగాక. అలాంటి అనుభవంలో బలలో పాలు పొందినట్లు మౌనంగా ప్రార్థించండి. ఒకరు